నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! ఆ! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. గురుగారు ఈ కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఆర్థికంగా అనుకోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరంలో అర్ధాష్టమంలో శని జరుగుతున్నాడు. రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. మాయ మహానగరంలో మాయగాడు అన్నట్టు మొత్తం భార్యని, ఫ్రెండ్స్‌ని అందరిని మెస్మరైజ్ చేసేస్తారు బంధువులని అందరిని. ఆ! వీళ్ళు చెప్పినట్టే వింటారు అవతల వాళ్ళు. అయితే ఈ యొక్క గురుడి దగ్గరికొచ్చేసరికి సప్తమంలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నాడు. అందువలన వీళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య నో ఫైటింగ్స్. ఓన్లీ రొమాన్స్. ఇద్దరు కూడా సినిమాలు, షికారులు, హనీమూన్‌లు ఎంజాయే ఎంజాయ్. హ్మ్. తర్వాత ఒక్క చోట మాత్రం దెబ్బతింటారు. ఎక్కడండి అది? ఏమిటండి అంటే ఇల్లులు కొనేటప్పుడు, హ్మ్. స్థలాలు కొనేటప్పుడు ఏవండీ పాతవాడేనండి బ్రోకరు. వాడే మాకు అప్పచెప్పాడు 10 సంవత్సరాల నుంచి. నో ప్రాబ్లమ్ అండి కొనుక్కుంటాం. అరే బాబు! ఇప్పుడు టైం బాలేదు జాగ్రత్త కొనొద్దు అని చెప్పినా సరే వాళ్ళు వినరు. 80,00,00,000 పెట్టి ఒక గూండా ఎమ్మెల్యే దగ్గర స్థలం కొన్నారు. హ్మ్. ఉదాహరణ చెప్తున్నాం మనం. రియల్ స్టోరీయే ఎగ్జాంపుల్ జనంకి అర్థం అవ్వాలని. వాడు మామూలోడి దగ్గర కొంటే ఒక గొడవ ఈడు బిల్డర్ కదా! చక్కగా బ్రహ్మాండంగా కట్టేసుకుంటాడు. వాడు ఎలక్షన్ టైమ్‌లో 80,00,00,000 ఖర్చు పెట్టేసుకొని పాపం వీడు బిల్డరు అందరికీ అపార్ట్మెంట్లు కడదామని మొదలెట్టే టైంకి వాడు గూండాలను పంపాడు ఆపిచ్చేయడానికి. ఇటు పోలీసుల దగ్గరికెళ్ళడానికి లేదు. ఇటు కోర్టులకెళ్తే పోనీ గూండాలను పెట్టడానికి వీడికి కుదరదు. ఈ విధంగా ఇబ్బందులు పడతారు. ఒక 3 నెలల కాలం నుంచి ఇలాగ ఇబ్బందులు పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళంతా. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. అంటే నమ్మిన వాళ్ళ దగ్గర మోసపోవడం. అంటే ఈ యొక్క ఇళ్ళు కొనడం, స్థలాలు కొనడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రేమల్లో టాప్ విద్యార్థులంతా కూడా మీకు చదవండ్రా బాబు అని కాలేజీలకు పంపిస్తే శుభ్రంగా లవ్ అఫేర్స్‌లో, డిస్ట్రాక్షన్స్‌లో ఉంటారు. బట్ హ్మ్. నో ప్రాబ్లమ్ చదువు పాడు చేసుకోరు. అందువలన ఈ యొక్క వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. అన్ని వ్యాపారాలు అంటే ఒక్క ఏ విధంగా హ్మ్. ఉంటుందంటారు? ఒక ఇనప వ్యాపారం చేయకూడదు. హ్మ్. ఇనప వ్యాపారం చేసిన వాడు ఒక ధనుస్సు రాశి వాడు ఏం చేశాడంటే, ఈ యొక్క ఆడవాళ్ళొచ్చి కస్టమర్స్ ఏవండీ అరువివ్వండి అంటారు కదా! మగవాళ్ళు అడిగితే ఇచ్చేవాడు కాదు వీడు అరువు. ఆడవాళ్ళని అడిగితే అరువిచ్చేసాడు.
హ్మ్. ఏమైద్ది అందరికీ అరువులు ఇచ్చేస్తే లాస్ అయిపోయాడు. ఈ విధంగా స్త్రీల వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఉంది వ్యాపార విషయాల్లో. అందుకని అరువులు ఇవ్వకూడదు. అలా జాగ్రత్తగా గనక చేసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి పదవులొస్తాయి. తర్వాత బంధువుల్లో పరపతి పెరుగుతుంది. ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి. చుట్టాలు గూడా వాళ్ళకి దూర ప్రయాణాలు రావడము ఇలా బంధువులతో అందరితో చక్కగా తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా అదే జరుగుతాయి. విధంగా అండి ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? హ్మ్. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి హ్మ్. ప్రమోషన్స్ అనుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందంటారా? అర్ధాష్టమ శని కదా! అర్ధాష్టమ శని ఏం చేస్తాడంటే ఉద్యోగం మానకుండా ఒకే చోట ఉంటే ప్రమోషన్ మంచి టైం బాగుపడబోతోందనుకోండి. వీళ్ళేమో ఉన్న చోట నుంచి కదలరు. ఇదే బావుంది కదా అని. మార్చాలి కదా! మరి యోగం జీతం పెరగాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవును. ఇప్పుడు ఇక్కడ పట్టిమని ఎలాగోలా మార్పించేస్తాడు. హ్మ్. కొత్త దాంట్లో ఎక్కువ సాలరీ వస్తుంది. పెళ్ళిళ్ళు. పాపం మ్యారేజ్ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అసలు ఇది అది అని లేదమ్మా. ధనుస్సు రాశి రేంజ్‌లో ఉందనమాట. అంతా ఆరెంజ్ సినిమాలాగా ఉంది. హ్మ్. వాళ్ళకంతా దూసుకెళ్ళిపోవడమే. కాకపోతే ఏంటంటే వ్యాపారాల్లో కొంచెం ఇల్లులు కొనుక్కునే చోట అక్కడ డాక్యుమెంట్స్ అంటే దగ్గర కొంచెం ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు ఈ సంవత్సరం? అదే ఈ రియల్ ఎస్టేట్‌లో హ్మ్. ఇల్లులు కొనుక్కోవడాలు, స్థలాలు కొనుక్కోవడాలు, పాత వాళ్ళని గుడ్డిగా నమ్మేసి బ్రోకర్‌లు అప్పచెప్తారు. మామూలుగా ఏం చేస్తారులే మోసాలు ఇయ్యే కదా ఉంటాయి. కాబట్టి మోసాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిహారం అంటూ ఏంటండి వీళ్ళకి? ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నాడు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో హ్మ్. చేసుకోవడం, ఆ మంత్ర జప అనుష్ఠానాన్ని వీళ్ళు చేసుకోవడం, రావి చెట్టు చుట్టూ తిరుగుడే తిరుగుడు 108 ప్రదక్షిణాలు శనివారం నాడు తిరగడం, రోజు 108 టైమ్స్ చొప్పున జరిగితే శనీశ్వరుడు ఇచ్చే ఫలితమేమో కానీ ఉద్యోగం నేను తీసేస్తారు అంత టైం పడుద్ది కాబట్టి. కాబట్టి 21 సార్లు మిగతా రోజుల్లో లేదా 11 సార్లు అలా చేసుకోవడం. శనివారం మాత్రం కంపల్సరీ శనీశ్వరుడికి చేయాలి. హ్మ్. అలాగే శని స్తోత్రాలు చదవాలి. ఆంజనేయ స్వామి వారికి చేసుకోవాలా. శ్రీ వెంకటేశ్వరుడికి చేయాలా. ఈ రకంగా గనక చేసినట్లయితే పేదవాళ్ళకి పంచాలి. దాన ధర్మాలు చేయాలి. సాధువులకి, అనాథలకి, వికలాంగులు విసుక్కోకుండా. ఇది చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ. ఈ రకంగా చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా ధనుసు రాశి వాళ్ళు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.